నమస్తే. ప్రజెంట్ మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట దగ్గర ఉన్నటువంటి నల్లబెల్లి దగ్గరికి రావడం జరిగింది. మన అందరికీ తెలుసు. సో ఉదయమే ఒక విషాదకరమైనటువంటి ఘటన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినటువంటి వార్త ఇంకా కూడా నల్లబెల్లి గ్రామ ప్రజలు కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి మాట వాస్తవం. సో ఆల్రెడీ 12:50 మృతి చెందిన తర్వాత తన సొంత గ్రామంలో నల్లబెల్లిలోనే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ ఇక్కడ నల్లబెల్లి. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంటికి ఆయన ఇప్పుడు దహన సంస్కారాలు చేసేటువంటి ఇక్కడికి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆయన సొంత ల్యాండ్ ఇదంతా కూడా. సో వీళ్ళు సొంత ల్యాండ్ దగ్గర కూడా చదును చేసి ఇక్కడే కాల్ చేసేటువంటి అంటే అంతిమ అంత్యక్రియలు సైతం కూడా ఇక్కడే పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే నర్సంపేట నుంచి గిర్నిబావి మీదుగా మరో పక్కన నల్లబెల్లికి చేరుకునేసరికి ఇంకొక 2 అవర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 4 గంటల టైంలో అంత్యక్రియలు నల్లబెల్లి గ్రామంలోనే జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కానీ వేలాది మందిగా జనాలు వస్తూ ఉన్నారు. వేలాది మందిగా ప్రజలు కన్నీళ్లు గారుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరో పక్కన భర్త చనిపోయినటువంటి బాధలో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి స్వప్న సైతం కూడా కన్నీరు మున్నీరుగా గుండెలు అవిసేలాగా రోధిస్తున్నటువంటి తీరు ముఖ్యంగా ఇక్కడ నర్సంపేట ప్రజలని ఒక రకంగా వాళ్ళని ఎమోషన్కి గురి చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. తండ్రి లేనటువంటి పిల్లలు, భర్త లేనటువంటి భార్య సైతం కూడా అక్కడ అంతిమ యాత్రలో పాల్గొని ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చూసుకోవచ్చు. ఇదంతా కూడా నల్లబెల్లి దగ్గర ఉన్నటువంటి ఇదంతా కూడా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా కనబడతా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఈ నర్సంపేట దగ్గర ఉన్నటువంటి నల్లబెల్లికి వచ్చి చివరిసారిగా తనకి నివాళులు అర్పించాలి, చివరిసారిగా తన ఫేస్ని ఒక్కసారైనా కానీ చూడాలి, నర్సంపేటకు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో పెద్ది చేసినటువంటి సేవల్ని ఇది చిరస్మరణీయంగా గుర్తుండిపోయేటువంటి పనులు చేసిందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా అంటా ఉన్నారు. సరే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడేనా ఏది దహన సంస్కారాలన్నీ? ఇక్కడనే సంత ల్యాండ్. ల్యాండ్ సంత 2 ఎకరాలు ఉంటుంది ఆయన సొంతం. భూమి మాత్రం ఎక్కువ ఉండదు. ఎంత ఉన్నది ఇక్కడ మొత్తం పెద్ద సుదర్శన్ రెడ్డి? 2 ఎకరాలు. 2 ఎకరాలే ఉన్నది ఇక్కడ? 2 ఎకరాలే. మనిషికి 5 అన్నదమ్ముల వల్ల మనిషికి 2 ఎకరాలు వచ్చింది. మనిషికి 2 ఎకరాలు. 2 ఎకరాలు. పేద కుటుంబం. వచ్చేది ఎప్పుడైనా వ్యవసాయ పనుల్లోకి ఇక్కడికి వచ్చేదా? వచ్చిపోతుంటాడు, వచ్చిపోతా అంటాడు. మొదటి నుంచి కూడా తెలుసా నీకు? ఆయన ఎమ్మెల్యే కాక ముందుకు ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిన్నప్పటి కాంచి నాతో దోస్తాను. వాళ్ళ ఇంటి పక్కకే ఇల్లు, మాది ఆ ల్యాండ్ ఈ ల్యాండ్. చిన్నప్పటి కాంచి కలిసి పెరిగినాం, కలిసి పనిచేసినాం. మాతో ఊహించలేక ఇట్లా జరుగుతుంది 49-50 సంవత్సరాలను పాపం ఇట్లా ఊహించలే. బాధగా అనిపిస్తుందా? బాధ కాదు, గుండెలు తడకపోతున్నాయి. చిన్నప్పటి కాంచి చేతులు నీ చేతులతో ఇట్లాంటి పనులు చేస్తామని ఎప్పుడు ఊహించడం? ఇట్లా వేల మందికి సాయం చేసిండు, ప్రాణాలు బతికించాడు చాలా మందికి. కరోనా టైంలో అయితే చాలా మంది బతికించాడు. అవునా? చెప్పలేము, అది చెప్తే తీరది, చూస్తేనే తనకి తీరుతుంది తప్ప ఆయన చేసిన పనులు తీరది. ఏది లేకున్నా ఏ పని అడిగినా కానీ నిమిషాల మీద స్పందించి చేసేది. సంబంధించిన నల్లబెల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ భర్త ఉన్నాడు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటల వరకు ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది? ఇది ఏంటిది? ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళ ల్యాండ్లోనే అంత అవుతుంది? ఆయన సొంత వ్యవసాయ క్షేత్రం అన్నది. ఆయన మాటకు వచ్చిన వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఇక్కడనే చేస్తున్నారు కాబట్టి ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో రెడీ చేస్తున్నాం. మ్యాక్సిమం ఒక 1-2 అవర్స్లో రెడీ అవుతుంది అన్న. రెడీ అవుతుంది, అన్నీ చేస్తాం. ఒక 2 అవర్స్లో ఇక్కడ మొత్తం రెడీ అవుతాయి. ఆయన కార్యక్రమాలన్నీ ఏ కార్యక్రమాలు ఉన్నా మేమే ముందుండి నడుపుతున్నాం. వర్షం వచ్చినట్టు అన్ని ఏర్పాట్లు చేసినామన్నా. వర్షం వచ్చినా కూడా వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్న. ఎంతవరకు వచ్చింది ఇప్పుడు అంతా కూడా యాత్ర? నర్సంపేట ఎంటర్ అయిందన్న. ఇప్పుడే నర్సంపేట ఎంటర్ అయింది. నల్లబెల్లికి వచ్చే వరకు ఇంకొక 1-2 అవర్స్ పడుతుంది అన్న. ఈలోపు మా దగ్గర ఉన్న కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తాం. 5-6 అవుతుంది అంతా అయిపోయేసరికి, అంతిమ యాత్ర అంత్యక్రియలు అయిపోయేసరికి 6 అవుతుంది అన్న. 6 తర్వాత అందుకే లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్న. వాళ్ళ లేట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కానీ ఇబ్బంది కాకుండా కోసం లైటింగ్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు సర్పంచ్ భర్త కాబట్టి ఈ ఊరికి ఎట్లా ఉండేది? పెద్ద యొక్క హస్తం ఎట్లా ఉండేది? పెద్ద యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉండేది? ఎట్లా ఉండేటప్పుడు మీరు అందరూ? దట్ ఈస్ ఫ్యామిలీ అన్న. మా అన్న మాకు ఫ్యామిలీ, అందరు కుటుంబ సభ్యులు లాగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కమ్యూనిటీ భేదాలు లేకుండా అందరితోటి సన్నిహితంగా ఉండేవాడు. కులమత భేదాలు ఏం లేవు, వర్గ భేదాలు ఏం లేవు. రెడ్డి ఫీలింగ్ ఉండేది. అన్నీ అందరితోటి కలిసి ఉండేది. అందరినీ వరుసలు పెట్టి పిలిచేది. బావ, బామ్మర్ది, చిన్న క్యాస్టులైనా పెద్ద క్యాస్టులైనా అందరితోటి పిలిచేది. అన్న మమ్మల్ని ఇంత అర్ధంతరంగా మమ్మల్ని శూన్యం చేస్తాడని అయితే మేము ఊహించలేదన్న. భగవంతుడిని వేడుకున్నాం చాలా,
కానీ అన్న మమ్మల్ని ఈ ఎడారిలో వదిలిపెట్టినట్టు మా నల్లవెల్లి గ్రామాన్ని అన్న ఎడారిలో వదిలిపెట్టినట్టే మేము శూన్యం అయిపోయినాం. అన్న లేని జీవితం మాకు శూన్యం అన్న. అన్నే మాకండ. ఆయన ఉంటే ఆయన బొమ్మ చాలనుకున్నాం మేము. ఆయన ఏది చేయకున్నా కూడా అన్న బొమ్మ ఉంటే సరిపోతుంది, మనం ఏమైనా చేయొచ్చు అనుకున్నాం. కానీ ఈరోజు మా స్థితి ఘోరం అన్న. మా బతుకులు వేస్ట్. అన్న లేని జీవితం వేస్ట్ అన్న. మాకు అన్నే మాకు ఇంపార్టెంట్. అన్న ఉంటే ఇంకా ఉండేవాళ్ళం. కానీ అన్న లేని లోటు వాస్తవంగా మాకు ఎవరు తీర్చలేరన్న. మా కుటుంబ సభ్యులతో ఎక్కువ, మా కుటుంబ సభ్యులైతే ఎలా ఉంటామో అదే విధంగా ఉండేది అన్న. ఎన్ని గంటలకు తెలిసింది మీకు ఈ వార్త? మార్నింగ్ అన్న 1 o'clock తెలిసిందన్న. 1 గంటకు 12:50కి అక్కడికి రాగానే నాకు ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరికి వచ్చి డిపార్ట్మెంట్లో పిలిచి అరేంజ్మెంట్ చేస్తున్నాం. బార్గేట్స్ ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయి పెట్టాలి, ఇటు పార్కింగ్ పెట్టాలి. 1 గంట రాత్రి నుంచి ఎస్ఐ గారితో మాట్లాడుకుంటూ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో 26వ తారీఖు కదా ఇదంతా కూడా ఇన్సిడెంట్ అయింది, ఆయనకు గుండెపోటు రావడం, తర్వాత హాస్పిటల్కి. సో అప్పటి నుంచి ఏంటిది మీరు ఎటువంటి అంటే పూజలు కూడా చేసి పూజా కార్యక్రమం అన్ని చర్చిలలో, మసీదులలో, హిందూ దేవుళ్ళలో, అన్ని దేవుళ్ళలో కోటి దేవుళ్ళను మొక్కినామన్న. కోటి దేవుళ్ళ కాడికి పోయి అన్ని ఏ చిన్న గుడి వదలకుండా అన్ని గుళ్ళలో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశాం మా అన్న మాకు తిరిగి రావాలని. కానీ ఆ భగవంతుడు మాపై పగబెట్టిండేమో, మమ్మల్ని ఇట్లా ఎడారిని చేసి వదిలిపెట్టిండన్న. ఈ లోటు మా లైఫ్లో తీర్చుకోలేనన్నా. మాకు ఇంత సర్వీస్ చేసేవాళ్ళు మా లైఫ్లో ఎవరు రాలేరు. అన్నే మా జీవితం. అన్న లేని జీవితం మేము కూడా ఉన్నా కూడా లేనట్టే అన్న. మేము బతికున్నా కూడా అన్న లేని జీవితం ఊహించుకుంటే మేము లేనట్టే. ఇంతకుముందు ఏమైనా గుండెపోటు లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదన్న. అన్నకు కోవిడ్ 2-3 సార్లు అన్నకు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ అప్పుడప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యేది. అన్న యశోద పోయి చూపెట్టుకునేది, అడిగేది. మామూలుగా నేను ఇక్కడ లోకల్ ఆర్ఎంపీ అన్న. అన్న ఏ మెడికల్ అడ్వైస్ కూడా మనతో అప్పుడప్పుడు చేసుకునేది. ఏమవుతుంది, ఏం పోయింది, ఇవి మెడిసిన్ ఉన్నాయా అబ్బా అని చెప్పేది. ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చినప్పుడు చూసుకునేది. ప్రతిదాన్ని మెడికల్గా డిస్కస్ చేసేదన్న. కానీ మా జీవితాలు అయితే ఆగమైందన్న. మా జీవితాలు ఆగమైంది. మేము బ్రతుకున్నా చచ్చిన వాళ్ళతో సమానం అన్న. అన్న లేని జీవితం మాకు వేస్ట్ అన్న. పక్కకి చేను చిన్నప్పటి కాంచి చేతిలో పెరిగిండు. వచ్చేది ఎప్పటికి నల్లబెల్లికి వచ్చేదా లేకపోతే నర్సంపేటలో ఉండేది? వస్తే వచ్చేది నల్లబెల్లికి వచ్చి ఇన్నేమంటే మొన్న ఇల్లు కొనుక్కున్న కాంచే తక్కువ వస్తాడు. ఇక్కడనే ఎక్కువ ఓడిపోయిన కాంచి ఇక్కడనే ఎక్కువ ఉంటాడు. నల్లబెల్లి ఉంటాడు. మీకు అందరు కూడా అన్న తమ్ముడు అనుకుంటా మాట్లాడతాడు. తమ్ముడే, అన్నదమ్ములాగానే ఉంటాం మేము. లీడర్ లాగా చూడం, సార్ లాగా చూడం. కుటుంబం లాగానే చూసుకుంటాం మేము. ఎన్ని గంటలకు అయితే మరి దాన సంస్కారాలు ఎన్ని గంటలకు అయితే ఇక్కడ? 5 అయ్యేటట్టు 5-6 అవుతుంది. ఓకే, అంటే కట్టెలకి ఇట్లా రావాలా లేకపోతే బొందా పెడుతున్నారా? అది అంటే కాలేజ్లే. ఓకే, సో మీకు ఎట్లాంటి పరిచయమే పెద్ద సుదర్శన్ రెడ్డి తోటి? పెద్ద సుదర్శన్ రెడ్డికి నాకు ఒక 47 సంవత్సరాల దోస్తాను. ఆయన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షున ఉన్న కాడ నుంచి ఆయనతోటి ఉన్నా, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆయనతోటి పోయినాం. పార్టీలకు అతీతంగా ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టు, వీళ్ళు వాళ్ళన్న భేదం లేకుండా అందరూ నా వాళ్ళని చెప్పానని అందరిని కలుపుకొని పోయేటోడు. కానీ ఆయన లేని లోటు తీర్చలేకపోతున్నాం. మా ఇంట్లో ఒక పెద్ద దిక్కు కోల్పోయిందని చెప్పానని చాలా దుఃఖిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాలా? ఇంకా కట్టెకిట్లా ఇంకా అంతా రావాలా? రావాలి కట్టె రావాలి. ఇప్పుడే అంత చేస్తాను, సాఫ్ చేస్తాను. కట్టె రావాలి. కట్టె వచ్చిన తర్వాత కాడి పెడతారు. తలగూరు వాళ్ళ కొడుకున్నది, బిడ్డ ఉన్నది. ఇద్దరు. ఎవరు పెడతారట? కొడుకు పెడతాడు. తండ్రి కూడా చనిపోయినట్టుగా సంవత్సరం క్రితమే. 5 సంవత్సరాలు వెళ్ళినాయి. వాళ్ళ తండ్రి చనిపోయి, వాళ్ళ తండ్రిని కూడా ఆ మధ్యలో పెట్టిండ్రు. కరోనా టైంలో వాళ్ళ తండ్రి చనిపోయిండు. ఒక సంవత్సరం ముందు వాళ్ళ వదిన చనిపోయింది. ఎట్లా ఉండేవాడు? మీ అందరితో ఎట్లా ఉండేవాడు? మంచి క్లోజ్గా ఉండేవాళ్ళు. ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదాలు లేకుండా అంతా నా వాళ్ళే అనే దాని మీద అందరు కలుపుకొని పోయేవాడు. ఆయన లేని లోటు తీర్చలేకపోతున్నాం. చిన్నప్పటి నుంచి ఆయనతోటి ఉన్నోళ్ళ మేము. ఆయన లేడు. ఆయనకు ఎప్పుడు తెలిసింది మీకు ఈ ముచ్చటంతా కూడా? రాత్రి 4 గంటలకు తెలిసింది చనిపోయిండని. తెల్లారి 4 గంటలకు తెలిసింది మాకు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళ భార్య వాళ్ళు అని వాళ్ళతో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి? మంచిగానే ఉంటారు. మంచి మర్యాద గల మనుషులు. ఎవరు వచ్చినా కానీ దగ్గర తీసేవాళ్ళు. చాలా మంచి వాళ్ళు.
మీకు పెద్ద ఇదేనా ఈ నల్లబెల్లేనా మీ ఊరు దుగ్గొండ అవుతావు సార్ ఇంకోటి అవతలా? అక్కడి నుంచి వచ్చినావు ఇక్కడికి ఎట్లా అంటాడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఎట్లా అంటాడు సూపర్ మనిషి అంతేనా మంచి మనిషి మంచి మనిషా? సో ఇక్కడ ఎవరిని చూసినా కానీ ఎవరిని కదిలించినా కానీ వాళ్ళకు దుఃఖమే కనబడతా ఉంది, ఫేస్లో ఆ బాధ కనబడతా ఉన్నది. సో ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. సో ఇక్కడ పల్లెటూరు నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులతో ఎప్పటికప్పుడు కూడా అన్న తమ్ముడు చెల్లె అక్క అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది. సో ఎవరు కూడా ఊహించలేదు, ఇంత పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించకపోవచ్చు. కానీ వీళ్ళే చివరి కట్టే వేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవరు కూడా అనుకోకపోవచ్చు. అంతేనానే? ఇక్కడే కదా అంతా జరిగేది కార్యక్రమం అంతా ఇక్కడేనా? అక్కడి నుంచి వచ్చినావు అయితే నువ్వు? సాగురావుపల్లి నుంచి వచ్చి ఎవరెవరు వచ్చినావు మీ ఊరు నుంచి? మా కొడుకు నేను చాలా మంది వచ్చి అంతేనా? వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇదంతా చూద్దామని చెప్పేసి వచ్చినావా, లేకపోతే ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉందా? చూద్దామని వచ్చిన. నువ్వే మీ నాన్ననా? మా పెద్ద ఎట్లా ఉన్నట్టు? మాతోటైతే అందరితోటి బాగుండేది, ఉండేది. ఊళ్ళోకి వచ్చేది, మంచిగా కలిసి అందరితోటి క్లోజ్గా ఉండేది. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా నేను ముందుకు వెళ్ళి అసలు ఆ అంతిమ యాత్ర ఏదైతే ఉందో అంతిమ యాత్ర ఈ నల్లబెల్లికి వచ్చేసరికి ఇంకొక 2 hours పడుతుంది. కాబట్టి ఒకసారి నేను ఈ ఒక దహన సంస్కారాలు అయ్యేటువంటి ప్లేసు నల్లబెల్లిలో ఉన్నటువంటి తన సొంత గ్రామం అయినటువంటి నల్లబెల్లి, ఈ నల్లబెల్లిలోనే దహన సంస్కారాలు పూర్తి అవుతాయి. అది కూడా వాళ్ళ సొంత సంబంధించినటువంటి ల్యాండ్లోనే ఈ యొక్క దహన సంస్కారాలు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళ కొడుకు తలగురివి పెట్టేటువంటి ఇది వాళ్ళ కొడుకే అని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా చెప్తాను. ఎందుకంటే కొడుకే పెడతాడు కాబట్టి ఇక్కడ తనకు కూడా వాళ్ళ కొడుకే ఈ యొక్క మొత్తానికి ఈ యొక్క అంతిమ యాత్ర అంత్యక్రియల్లో తలగురివి పెట్టేది కూడా వాళ్ళ కొడుకే. సో మొత్తానికైతే చాలామంది ఇప్పటికే వేరే గ్రామాల నుంచి వందలాదిగా వేలాదిగా చాలామంది తరలి రావడం జరిగింది. ఒక పక్కన ఇంటి దగ్గరనేమో వేల మంది కార్యకర్తలు కనబడతా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ నర్సంపేట కావచ్చు, గిర్నిబావి కావచ్చు, అలాగే వరంగల్, ఉమ్మడి వరంగల్కు బీఆర్ఎస్ పార్టీకి అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసింది కాబట్టి ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా వేలాది మంది వచ్చి తన యొక్క భౌతిక సహాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పెద్ది లేడన్నటువంటి బాధ కనబడతా ఉంది. పెద్ది ఇక రాడు అన్నటువంటి నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పెద్ది అన్న ఒక్కసారి మా కోసం రా అన్న అని చెప్పేసి పెద్ద ఎత్తున రోడ్డు మీద కూడా వాళ్ళంతా కూడా ఏడుస్తూ వాళ్ళ మాటల రూపంలో వాళ్ళు దుఃఖిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి, మాతో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తి, మాకు బాధ వస్తే నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి ఈరోజు లేడు అన్నటువంటి ఈ యొక్క నిజాన్ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం అన్నటువంటి అంశాన్ని సైతం కూడా తెలుపుతా ఉన్నారు. చూసుకోవచ్చు వాళ్ళకి ఇక్కడ, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి అంతా కూడా బురదగా ఉంది. కాబట్టి ఒకసారి జేసీబీలతో ఇది చదునంతా చేసి వాళ్ళ సొంత ల్యాండే, సో చదును చేసి ఇక్కడే ఆయన యొక్క అంతిమ క్రియలన్నీ కూడా ఇక్కడే పూర్తి కాబోతా ఉన్నాయి. ఇది 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ యొక్క అంత్యక్రియలన్నీ కూడా ముగిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఈ యొక్క అంత్యక్రియల్లో పాల్గొనడానికి కేటీఆర్ హరీష్ సైతం కూడా ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. చివరిగా ఇక్కడ నల్లబెల్లికి వచ్చి ఈ అంత్యక్రియలు పూర్తి అయ్యేంత వరకు వాళ్ళు కూడా దగ్గర ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో కేసీఆర్ వస్తాడా రాడనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ వర్గాలకైతే క్లారిటీ లేదు. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడే మొత్తం అంతా కూడా ఈ సంబంధించినటువంటి అంత్యక్రియలకి అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు, పెద్దతోటి ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ దాన సంస్కారాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లని వాళ్ళు ముమ్మరంగా వాళ్ళు ఇక్కడే దగ్గర ఉండి ఏర్పాట్లకి వాళ్ళు సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.